సార్, దేశవ్యాప్తంగా భాష గురించి చర్చలు జరుగుతున్నాయి, గొడవలు జరుగుతున్నాయి. ఇలాంటి సందర్భంలో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లకి హిందీ పేర్లు పెడుతున్నారనేది ఒక కొత్త దుమారం స్టార్ట్ అయింది. ఏంటి సార్ ఇది? అంటే ఇలాంటి పరిస్థితుల్లో అలా జరగడం ఎంతవరకు సబబు? వాస్తవమే అది. అంటే ఈ ప్రభుత్వము ఏదో ఒక విధంగా హిందీనో లేదా సంస్కృతాన్ని ఏదో పెంచాలనే ఒక ఆలోచన, దక్షిణాది భాషలు వాటికి ఇంకా కొంచెం నిరసన. మూడోది, గతంలో అంతా కూడా ఇంకేదో మతానికి అనుకూలంగా చేశారు కాబట్టి మన సంస్కృతి మన సంస్కృతి అంటే ఒక మతమే, ఒక భాష అన్న ధోరణి ఉంటాం. వీటన్నిటి వల్ల ఈ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎన్సీఈఆర్టీ ఉంది కదా, ఎన్సీఈఆర్టీ ఫేమస్, అందరు బుక్స్ అన్ని ప్రామాణికమైనవన్నీ. గతంలో ఉన్న వాళ్ళందరూ లౌకిక మేధావులు, వీళ్ళు వామపక్ష భావాలు కలిగిన వాళ్ళని ఆ పుస్తకాలను ఉపసంహరించి అనేక అధ్యాయాలు తీసేశారు. ఉదాహరణకు మొఘల్ పాదుషాలు ఎవరైతేనేవండి, మన చరిత్ర గతాన్ని మనం నిర్ణయించలేం కదా, మనం నేర్చుకునేది నేర్చుకోవాలి. కానీ ఇప్పటి దాన్ని బట్టి దాన్ని చూడడము, వాటిని అధ్యాయాలు తొలగించడము. ఉదాహరణ గతసారి కూడా చెప్పాను నేను, గాంధీజీ హత్య గురించి పాఠం తీసేశారు. ఎందుకంటే గాంధీజీ హత్య గురించి పాఠం అక్కర్లేదు, అందరికీ తెలుసు. అంటే ఏం మాట అండి ఇది? జాతిపితను మత సామరస్యం కోసం నిలబడితే మతోన్మాది గాడ్సే హత్య చేశాడన్న విషయం మన పిల్లలు తెలుసుకోవద్దా? ఎందుకు తీసేశారంటే ఇట్లా చాలా అన్నమాట. ఇవన్నీ ఒక విధంగా బీజేపీ యొక్క మితవాద భావజాలంకి అనుగుణంగా. ఇప్పుడు ఇందులో ఒకటి హిందీ భాషను ఇతరుల మీద రుద్దడం. ఎన్సీఆర్టీ ప్రకటించినటువంటి ఇంగ్లీష్ పుస్తకాల్లో హిందీ సంస్కృత పేర్లు పెడుతున్నారు. ఉదాహరణకు మ్యాథమెటిక్స్, మీ పిల్లలు కూడా చదువుతుంటారు కదా, మ్యాథమెటిక్స్ పుస్తకానికి అంతా ఇంగ్లీష్లో ఉంటుంది. టైటిల్ మటుకు గణిత్ ప్రకాష్ అంట. ఓకే, అది ఇంగ్లీష్ లో రాస్తారా, తెలుగులో? అది మళ్ళీ ఇంగ్లీష్ లో. అలాగే అక్షరాలు నేర్పించడము, లేదా ఇట్లాంటి దానికి రాగా అంట. ఏంటిది? మీరు తెలుగు సంస్కృతం సాహిత్యం వద్దని ఎవరంటారు? కాళిదాసుని ఎవరు వద్దంటారు? కానీ సందర్భము సమయము దాని వేదిక చూడకుండా, అంటే మన దేశం, మన సంస్కృతి, మన విలక్షణత తెలియాలంటే మన పేరే ఉండాలి. మరి అయితే రోజు ఈ నాయకులందరూ భారతీయ దుస్తులే ధరిస్తున్నారా? వీళ్ళు ఆఖరికి ఒబామా వచ్చి మోదీకి చెప్పారు కదా ఒకప్పుడు, భారతదేశం పేద దేశం జాతిగా ఉండాలని. కాబట్టి కృత్రిమమైన ఏదో ఒక విధంగా ఈ అంశాలు ముందుకు తేవడం. ఇంకా చాలా విచిత్రంగా ఉన్నాయి వాళ్ళ పేర్లు. ఇది మామూలు దుమారం కాదు. కేరళ విద్యాశాఖ మంత్రి దీని మీద తీవ్ర అభ్యంతరం పెట్టారు. వాళ్ళు బహుశా న్యాయస్థానానికి కూడా వెళ్ళే అవకాశం ఉంది. పాఠ్య పుస్తకాలు రాష్ట్రాలు కావాలంటే తీసుకోవచ్చు, లేకపోతే వాళ్ళు మా పుస్తకాలు మేము తయారు చేసుకుంటామని కూడా చెప్పొచ్చు. ఏం జరుగుతుందో మనం చూడాలి. కానీ ఈ అనవసరమైన వివాదాలు పెంచే ప్రయత్నం మటుకు చేస్తున్నారు. సుప్రీంకోర్టు వక్ఫ్ మీద చెప్పినట్టే ఉర్దూ భాషకు సంబంధించిన కేసులు కూడా చూస్తుంది. ఉర్దూ భాష అంటేనే ముస్లింలు అంటూ మీరు చూస్తున్నారు. కాదు, మతానికి భాషకు సంబంధం లేదు, అది విలక్షణమైన భారతీయ భాష అని కూడా సుప్రీంకోర్టు చెప్పింది. నేర్చుకోవాలి ఇది.